పోయే వరకు ఇంజన్ మాత్రం ఆఫ్ చేయదు. ట్రాఫిక్ జామ్ అయితే ఇప్పుడు నువ్వు ట్రావెల్కి వెళ్తుంటావు, కుంభమేళ మొన్న ట్రాఫిక్ జామ్ అయింది, అయినప్పుడు ఈ లైట్ వచ్చినప్పుడు ఆఫ్ చేయదు. ఇది నువ్వు నెగ్లెక్ట్ చేసినావు అనుకో, ఊకే వచ్చినప్పటిలాగా నెగ్లెక్ట్ చేసినావు అనుకో, ఈ లైట్ వస్తుంది. ఈ లైట్ వచ్చినప్పుడు బండి రన్ చేయొద్దు, కానీ ఇంజన్ మొత్తం ఆన్ ఉండాలి, ఐడ్లింగ్లో పెట్టాలి. ఐడ్లింగ్లో అంటే బండి ఆన్ చేసేసి ఒకటే జాలు పెట్టేసి ఏబీసీ ఎక్సిలేటర్ బ్రేక్ క్లచ్ ఈ 3 ఏం దొక్కద్దు, హ్యాండ్ బ్రేక్ వేసి పక్క ఉంటా, ఇంజన్ మొత్తం రన్నింగ్లో ఉండాలి. కానీ అప్పుడు ఈ లైట్ వచ్చినప్పుడు బండి ఆన్ రన్నింగ్లో ఉండదు, స్టేబుల్గానే ఉండాలి, అంటే హైడింగ్లోనే ఉంచాలి. ఇది నువ్వు నెగ్లెక్ట్ చేసినావు అనుకో, ఇది వస్తుంది. ఇది వస్తే షోరూమ్ తీసుకురావాలి. వీడికి వచ్చినప్పుడే నువ్వు అలర్ట్ ఉండాలి. ఈ లైట్ వస్తే నువ్వు బండి నడిపించుకో, ఏం కాదు. కానీ పార్కింగ్ ఇప్పుడు మన ట్రాఫిక్ జామ్ అవుతుంది, నువ్వు హైవే వెళ్తుంటావు కాబట్టి ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది, దండాలు బిడ్డాలు వేసిన ముంబైలో వెళ్ళినప్పుడు అట్లా అయినప్పుడు ఈ లైట్ వచ్చినప్పుడు బండి మొత్తం ఆఫ్ చేయదు, ఇంజన్ ఎక్కడికి వెళ్ళి ఆఫ్ కావద్దు. ఎందుకంటే అన్నది నీకు పవర్ అనేది వేడి గాలి రావాలి, ఆ గడ్డగడదు లోపల సైలెన్సర్లా గడ్డ కడుతుంది. సో అది గడ్డ అందుకే నీకు ఈ సింబల్ వస్తుంది. అంటే అది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే యాడ్లో వస్తావో అది లోపల స్ప్రే చేసి ఒక సైలెన్సర్లో పర్టికులర్ ప్లేస్లో గడ్డ కడుతుంది. ఓకేనా, ఇది నీకు బండికి సంబంధించిన లైట్లు. ఇదేమో అక్కడ నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా చేయలేదు సార్. సరే నేను చెప్తా. ఇది మన ఎగ్జాస్టింగ్ ఏదో ఉన్నది కదా, ఇది ఎగ్జాస్ట్ బ్రేక్. ఇది అనేది మనకు డౌన్ సెక్షన్లో ఘాట్ సెక్షన్లో బండి కంట్రోల్ కాకపోతే ఈ బటన్ వేయాలి. ఆ బటన్ ఏడు ఉంటుంది అంటే నీకు వైఫర్ ముంగట ఉంటుంది, ముంగట నొక్కితే ఈ బటన్ వస్తుంది. ఇది ఇట్లనే ఇప్పుడు నీ ఘాట్ సెక్షన్ అయిపోయింది, ప్లేన్ లోడ్ వచ్చింది, అప్పుడు ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇట్లనే ఆన్ చేసుకుని నడిపినావు అనుకో, నీకు బండి అనేది ఇంజన్ అవుతుంది. ఎందుకంటే ఈ బటన్ వేసినప్పుడు ఏమైపోతుంది అంటే పిస్టన్ మూమెంట్ అనేది మెల్ల అవుతుంది, స్లో అయిపోతుంది. నువ్వు ఇట్లా నడిపినావు అది ప్లేన్ లోడ్ మీద కూడా ఇట్లా వేసి నడిపినావు అనుకో, పిస్టన్ మీద ఎఫెక్ట్ పడి రింగ్ మీద ఎఫెక్ట్ పడి రింగ్లు పోతే బ్యాక్ కంప్రెసర్ కొడుతూనే ఉంటుంది, ఆయిల్ కొడుతూనే ఉంటుంది బ్యాక్ కంప్రెసర్. ఓకే, అది ఎప్పటికైనా చూసుకో. ఇంత ముందుకు ఇది మన వైపర్ కాడ ఇచ్చింది, ఇప్పుడు వర్షాకాలం పడ్డా అనుకో, నువ్వు సడన్గా వేసినావు అనుకో అయిపోయింది అనుకో, ప్రాబ్లం అయిపోతుంది. అదే చూసుకుంటేస్తున్నా, నిన్న వర్షం పడింది, అదే చెప్తున్నాను. వర్షం పడ్డప్పుడు కూడా చూసుకునే, ఎందుకంటే నువ్వు వేసే తొందరలో ముంగడికి వెళ్ళిపోతుంది. ఓకేనా, అది చూసుకునే వేసుకో. ఇదే టెంపరేచర్, టెంపరేచర్ వచ్చినప్పుడు చూసుకోవాలి, బండి ఆఫ్ చేసుకొని ప్రతిదీ డైలీ ఇగ్నిషన్. నువ్వు బండి చాలు చేయకముందుకు ఇంజన్ ఆయిల్, కూలెంట్, పవర్ స్టీరింగ్ ఆయిల్, క్లచ్ ఆయిల్ 3 చూసుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇదేమో ప్రాబ్లం, ఇదేమో సీట్ బెల్ట్, ఏమన్నా రైట్ లైట్, డిప్పరు, ఇది చెక్ ఇంజన్ లైట్ వచ్చినప్పుడు నీకు చెప్పినా కదా, చెక్ ఇంజన్ లైట్ వచ్చినప్పుడు బ్యాటరీ కట్ ఆఫ్ చేసి నీకు చెక్ ఇంజన్ లైట్ వస్తుందంటే బండిలో ఏమో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు నువ్వు ఏం చేయాలంటే బ్యాటరీ కట్ ఆఫ్ చేసి, బ్యాటరీ మెయిన్ వైర్ది అర్థింగ్ వైర్ ఒకటేది తీసినాక, అంటే దానికి టైం ఉండదు. సాయం చేసే వాళ్ళు పొద్దున పెట్టి చూసినాక బ్యాటరీ ఆన్ చేసినాక, బ్యాటరీ కట్ ఆఫ్ ఆన్ చేసినాక 2 minutes తర్వాత బండి చాలు. ఎందుకంటే బ్యాటరీ కట్ ఆఫ్ చేసినాం కాబట్టి ఇంత మనం ఫ్యూజ్ తీసేసినాడు, ఫ్యూజ్ తీసేసి కరెంటు రాదు. మళ్ళీ నువ్వు ఫ్యూజ్ పెట్టినాక అన్ని బటన్లు ఒకటేసారి వేయద్దు, ఇది బండి కూడా చాలు చేయద్దు. ఎందుకంటే కరెంటు సప్లై అన్ని సెన్సార్లు యాక్టివేట్ కావాలా, పవర్ సప్లై కావాలా, అయినాకనే అప్పుడు బండి ఆన్ చేయాలి, లేకపోతే సెన్సార్లు ఇబ్బంది అవుతుంది, ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఏబిఎస్ అంటే ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మనకు నువ్వు బ్రేక్ కొట్టాగానే 4 టైర్లు ఒకటేసారి పట్టుకొని ఆగిపోతుంది, అదే ఉంది కదా. ఓకే, ఇదేమో డీజిల్. ఇదేమో ఈ సింబల్ అనేది ఎయిర్ ఫిల్టర్కి సంబంధించింది. నువ్వు ఎయిర్ ఫిల్టర్ సరిగ్గా పెట్టకుండా ఈ సింబల్ వస్తుంది. ఇది దీని కింద ఇవి అన్నీ ఈ పైన వచ్చేటి, ఈ ఆపోజిట్ కింద వచ్చేటి, అప్పుడు రిటర్న్ బి సైడ్. ఓకే, ఇదేమో కూలెంట్, ఇదేమో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఇది ఓపిడి లైట్ ముందు పెట్టింది. ఇది పార్కింగ్, ఇది ఏమన్నా ఆయిల్ తక్కువ ఉంటాయి, ఇంజిన్ ఆయిల్ కానీ మన బ్రేక్ ఆయిల్ కానీ. ఈ బ్రేక్ ఆయిల్ ఏది కదా, క్లచ్ ఉంటుంది, స్టీరింగ్ కార్డ్ ఉంటుంది, డాష్ బోర్డ్ కార్డ్ ఉంటుంది. ఇది బ్యాటరీ, ఇదేమో వాటర్ వస్తున్నది, వాటర్ కూలెంట్, డీజిల్. ఇదేమో నాక్ సెన్సర్. ఇప్పుడు నీకు నాక్ సెన్సర్ ఏంటంటే ఇప్పుడు ఆర్పిఎం మీటర్ ఉంది, ఆర్పిఎం మీటర్ పక్కకే ఉంటుంది నాక్ సెన్సర్. ఇది వచ్చినప్పుడు కూడా జాగ్రత్త వస్తే, ఒకవేళ నువ్వు ఇక్కడ లాంగ్ లాగితే నాక్ సెన్సార్ ఉంటుంది సైలెన్సర్ మీద. ఇప్పుడు మనకు ఎట్లా చెప్పాలంటే నీకు
స్పార్క్ ప్లగ్ ఉంటాయి చూడు మనకు బండ్లకు, సేమ్ సైలెన్సర్కి అట్లా ఉంటాయి, పొడుగు ఉంటాయి. అవును. అది తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ లైట్ వస్తాయి మెకానిక్ కొంచెం క్లీన్ చేసుకోవాలా, వేడిగా ఉంటుంది. ఓకేనా, డౌట్ ఉంది ఏమన్నా? బస్ క్లియర్ అయింది. ఈ లైట్ కంపల్సరీ మెయిన్ చూసుకున్నా, ఇది ఓకేనా. ఇది ఒక లైటు నీకు, ఇది నెగ్లెక్ట్ చేసినా అంటే ఈ 3 పోతాయి. సేమ్ నీకు ట్రాఫిక్ సిగ్నల్ లెక్క, గ్రీన్ ఉంటే వెళ్ళిపోతావు, ఆరెంజ్ ఉంటే ఆగుతావు కొద్దిగా, రెడ్ ఉంటే మొత్తం ఆగుతావు. రెడ్ ఉంటే మొత్తం అంటే నీ షోరూమ్ తీసుకురావాలి. ఇది ఉన్న బండి నడపద్దు, ఐలింగ్లో పెట్టాలా, ఏబీసీ 3 ఏం దొక్కద్దు, హ్యాండ్ బ్రేక్ వేసేయాలి, పక్క పెట్టేసాలి. ఇదంటే నువ్వు రన్నింగ్ చేసుకో. ఒకవేళ నీకు ట్రాఫిక్ అయిందనుకో, ఈ లైట్ వచ్చిందనుకో, బండి ఆఫ్ చేయొద్దు, ఇగ్నిషన్ అనే ఉంచాలి. ఓకేనా, నీకు ట్రావెల్ వెహికల్ కాబట్టి ఎక్కడ నీకు ప్రాబ్లం రాదు. ట్రాఫిక్లో వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది నీకు. ఓకేనా, థ్యాంక్స్. రాస్తూ